హలో గాయస్, వెల్కమ్ ఆల్. గాయస్, ఈరోజు క్లాస్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియని ఒక చిన్న పాయింట్ నేను షేర్ చేయబోతున్నాను. అదేంటంటే కంప్యూటర్. ఎస్ గాయస్, వాట్ ఈస్ కంప్యూటర్? అవునా, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. కంప్యూటర్ అంటే ఏంటంటే సింపుల్ భాషలో ఏం చెప్తారు? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అని ఆపేస్తారు అంతే. ఓకేనా? సో మరి ఇక్కడ నుంచి కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ తర్వాత కూడా చాలా ఉందండి. సో ఒక సింపుల్ భాషలో మనకు డెఫినేషన్ని చెప్పుకుంటూ ఒక రియల్ టైం పాయింట్ మీకు ఇస్తూ ఇవ్వాలనుకుంటున్నాను. సో హియర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో లెట్ మీ బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరం. డివైస్ అంటే ఒక పరికరం, ఒక వస్తువు, ఒక ఐటమ్, ఒక మెటీరియల్, ఒక సబ్స్టెన్స్, వన్ ఆబ్జెక్ట్, వన్ ఎంటిటీ, ఏదైనా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? సో మరి అలాంటి వాటిని ఏమంటారు? డివైస్ అంటారు. ఒక వస్తువు అంటే విద్యుత్తో పని చేసే ఒక వస్తువుని ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. ఇప్పుడు డౌట్ ఏంటంటే అగైన్ ఇది ఎలక్ట్రికల్ డివైజా ఎలక్ట్రానిక్ డివైజా అంటే 100% ఎలక్ట్రానిక్ డివైస్. ఎందుకు మనం తర్వాత మాట్లాడుకుంటాం. అర్థమైందా? సో మరి కంప్యూటర్ అంటే ఏంది? ఇక్కడ కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరము. ఇది ఏం చేస్తుంది ఇక్కడ అంటే సింపుల్ భాషలో విచ్ ఈస్ యూజ్డ్ టు యాక్సెప్ట్ ద డేటా. ఎస్ గైస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ డేటా? ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను మీకు, డేటా అంటే ఏంది? ఓకేనా? ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో జస్ట్ మీరు ఈ వీడియోని పాస్ చేసి గైస్ యూ జస్ట్ గివ్ ద కమెంట్. మీరు కమెంట్ రాయండి, డేటా యొక్క డెఫినేషన్ రాయండి. ఇక్కడ లెట్ మీ చెక్ హియర్. అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న డేటా అంటే ఏందో. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ద డేటా? ఒక సింపుల్ భాషలో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ నేను ఇవ్వబోతున్నానండి. సింపుల్ భాషలో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా? వాట్ ఇస్ ద డేటా యాక్చువల్లీ వీ హ్యావ్? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి కంప్యూటర్, ఇంకొకటి హ్యూమన్. ఒక కంప్యూటర్ ఉంది, ఒక యూజర్ ఉన్నాడు అనమాట. మరి అవుట్ సైడ్ వరల్డ్ నుంచి, కంప్యూటర్ యొక్క బయట ప్రపంచం నుంచి కంప్యూటర్ లోపలికి ఏదైనా వెళ్ళొచ్చండి. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కంప్యూటర్ లోపలికి మీరు టెక్స్ట్ పంపించవచ్చు. టెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెట్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు. లేదా ఇమేజెస్ పంపించవచ్చు, ఆడియో పంపించవచ్చు, వీడియో పంపించవచ్చు, డాక్యుమెంట్స్ పంపించవచ్చు. అవునా కదా? సో బయట ప్రపంచం నుంచి కంప్యూటర్ లోపలికి ఎంటర్ అయ్యే వాటిని మనం ఇక్కడ ఏమంటున్నారు అంటే డేటా అంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందండి? డేటా. వాట్ డస్ ఇట్ మీన్ హియర్ డేటా? ఆ బయట ప్రపంచం నుంచి కంప్యూటర్ లోపలికి వస్తుంది కదా, వాటిని డేటా అంటారు. ఆ డేటాలో మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో హియర్ సింప్లీ కెన్ సే దట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ రా ఫ్యాక్ట్స్. ఇజ్ ఇట్ ఓకే? మరి ఇక డేటా అంటే మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? దాంట్లో మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని రాస్తారు. అవునా? అంటే అది రైటా రాంగా? ఎస్, అఫ్ కోర్స్ సెకండరీ కేసులో రైట్, ప్రైమరీ కేసులో కాదు. మరి ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్తారు మీరు? కలెక్షన్ ఆఫ్ డేటా అని చెప్తారా? కాదు కదా. సో అందుకని ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద క్లారిటీ టు యూ వాట్ ఈస్ డేటా యాక్చువల్లీ వీ హ్యావ్. అవునా కదా? సో ఫర్ దిస్ మరి ఇక్కడ ఫ్యాక్ట్స్ అంటే ఏంది, రా ఫ్యాక్ట్స్ అంటే ఏంది? సో దిస్ ఈస్ ఫర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్. అదేంటంటే మరి ఫ్యాక్ట్ అంటే ఏంటంటే దాంట్లో మీనింగ్ ఉంటుందండి. మీనింగ్ ఉన్న వాటిని మనం ఏమంటారంటే ఫ్యాక్ట్ అంటారు, మీనింగ్ లేని వాటిని రా ఫ్యాక్ట్ అంటారు. అంటే బయట ప్రపంచం నుంచి కంప్యూటర్ లోపలికి వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీనింగ్ఫుల్, దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. మీనింగ్ లెస్ వస్తుంది, దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఇట్స్ ఏ రా ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఈజ్ ఏ క్లాస్ అంటే దీంట్లో మీనింగ్ ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ద మీనింగ్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీనింగ్ ఉంది, దిస్ ఈజ్ ఎ క్లాస్ అనేసి. సో మరి వీటిని మనం ఏమంటారు? ఫ్యాక్ట్స్ అని చెప్తారు. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏ అని తీసుకున్నాను. ఏ అంటే ఏమని? ఏ అంటే ఇంగ్లీష్లో తీసుకుంటే ఇండెఫినెట్ ఆర్టికల్, ప్రోగ్రామింగ్ తీసుకుంటే మనకు వేరియబుల్ ఏ లేదా ఆల్ఫాబెట్ ఏమని అసలు ఏ అంటే వీ డోంట్ హ్యావ్ ద మీనింగ్ ఫర్ దట్. అర్థమైందా? సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్? వాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ గాయస్? ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తున్నా మీరు? ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఓన్లీ. ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తానంటే సంథింగ్ లైక్ దట్ దిస్ ఈజ్ ఏ క్లాస్ అని తీసుకోవచ్చు. ఇజ్ ఇట్ ఓకే? రైట్, దిస్ ఈజ్ ఏ క్లాస్. అంటే ఇన్ఫర్మేషన్లో ఖచ్చితంగా మీనింగ్ ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. డేటాలో మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నౌ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్. వాట్ ఈస్ డేటమ్? డేటమ్ అంటే ఏంది మరి? డేటమ్ ఇట్ ఈస్ ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ డేటా. సింగులర్ ఫార్మ్ ఆఫ్ డేటా అని చెప్పుకోవచ్చు. డేటా అనేది ప్లూరల్ అయితే
డేటమ్ అనేది సింగులర్. ఇప్పుడు అర్థమైందా మీకు పాయింట్? వాట్ డస్ ఇట్ మీన్ హియర్ డేటా? కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరం, అంటే ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే ఒక డివైస్. అదేం చేస్తుందంటే డేటాని తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? యాజ్ ఇన్పుట్ ద్వారా తీసుకుంటుందండి. ఇప్పుడు డౌట్ ఏంటంటే మరి ఇన్పుట్ డివైజెస్ ఎన్ని ఉన్నాయి? మనకు కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, జాయ్ స్టిక్ ఉంది, ఓఎంఆర్, ఓసిఆర్, బీసీఆర్, లైక్ దట్ లాట్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ ఆర్ దే దట్ గోయింగ్. మరి ఆ ఇన్పుట్ డివైస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇన్పుట్ నుంచి డేటాని తీసుకుంటుంది. అర్థమైందా పాయింట్? డేటా, ఓకే. కంప్యూటర్ ఏం చేస్తుంది? డేటాని తీసుకుంటుంది ఫ్రమ్ ద ఇన్పుట్ నుంచి తీసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది, ఓకే. ప్రాసెస్ ద డేటా అంటే ఏమైతే డేటా ఇక్కడ నుంచి తీసుకునిందో కంప్యూటర్, ఆ డేటాని ఇక్కడ ఏం చేస్తుంది కంప్యూటర్? ప్రాసెస్ చేస్తుంది అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నారో, ఏమైతే క్వశ్చన్ మీరు అడుగుతున్నారో 2 + 2 సే సపోజ్ here what is your instruction? 2 + 2. this is what your instruction, your statement, your question, your input. అవునా? దాన్ని మాత్రమే ఇక్కడ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఇన్ ద సెన్స్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? సో రైట్ నౌ ప్రాసెస్ ద డేటా అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఇస్ ఇట్ ఓకే? అండ్ ఫైనలీ ఏం చేస్తుందంటే సెండ్ ద రిజల్ట్ టు ద అవుట్పుట్ డివైస్. ఇది అవుట్పుట్ డివైస్కి రిజల్ట్ అనేది సెండ్ చేస్తున్నాం. సెండ్ ద రిజల్ట్ టు ద అవుట్పుట్ డివైస్. ఇస్ ఇట్ ఓకే? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ స్మాల్ డెఫినేషన్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. I hope you got my points, Andy. And then one more thing, here we have one more definition is there. That is what is computer? Ante computer is an electronic device. Computer అనేది ఒక విద్యుత్ పరికరం. ఇది ఏం చేస్తుందంటే which is used to perform both arithmetic and లాజికల్ ఆపరేషన్స్. సింపుల్ భాషలో ఇది చాలామంది చెప్పేస్తుంటారు, కానీ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ సైంటిఫిక్ రీజన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇట్స్ వాస్ట్ థింగ్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. చాలా ఎక్కువ పాయింట్స్ ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఎవరన్నా మీకు క్వశ్చన్ అడిగితే యూ క్యాన్ సే దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఏదైనా కావచ్చు. ఏదైనా చెప్పచ్చు మీరు, లేదా ఏదైనా చెప్పచ్చు అనమాట. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్స్. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. కంప్యూటర్ అంటే ఏంది, మరి డేటా అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, డేటమ్ అంటే ఏంది. ఇస్ ఇట్ ఓకే? రైట్. సో మరి అప్కమింగ్ సెషన్లో మనం వాట్ ఈస్ ఇన్పుట్ గురించి మాట్లాడతాము. ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ వీ హ్యావ్ అనేసి. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ. ఓకే గైస్, మరి థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇఫ్ ఇట్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మరి నెక్స్ట్ క్లాస్లో మీట్ చేద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.